ఈ లోకము ఇన్ని వెయ్యి ప్రయాసలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? మొదటి పఠనము ఉపదేశుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మరియు 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. 2వ పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనము నుంచి 21వ వచనము వరకు. లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనము నుంచి 21వ వచనము వరకు. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఎలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో, ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలయును? పంటలు భద్రపరచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందున ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచెదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణము తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకొను వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని ఒక ఉపమానమును చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. కష్టపడి సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉందా? సంపదలు మంచియేనా కాదా? అందుకే సంపదలో దేవుడు ఆశీర్వాదమా శాపమా? కష్టపడి పని చేస్తే ఆశీర్వాదం, ఇంకా కష్టపడి పని చేస్తే ఆశీర్వాదం. ఇంకేం చెప్పట్లేదు. ఎందుకులే మిమ్మల్ని ప్రశ్నలు అయితే బోలంత టైం పోతూ ఉంటుంది. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనకి కొన్ని అంశాలు, సంపదన లేదా సంపద దేవుని యొక్క ఆశీర్వాదమా కాదా అనేది కొన్ని బైబిల్ గ్రంథ వచనాలు ఉన్నాయి. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము తీసుకోండి. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వరకు. ఇప్పుడు మీరు అదంతా చదవవసరం లేదు. ఎవరి గురించి ఉంది అక్కడ?
అందుట్లో టైటిల్ ఏముంది అక్కడ? ఆ? వివిధ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28. ఎక్కడ చూసావు? దేవునికి విధేయత చూపడం వల్ల సంపదలు సమకూర్చబడతాయి. ఓకేనా? దేవునికి విధేయత వల్ల సంపదలు సమకూర్చబడతాయి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 3వ వచనం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం, అంటే ఒకటి తీసుకోండి. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 11:17. త్వరగా చదివేస్తే అది కీర్తనల గ్రంథం. నెక్స్ట్ తీసుకున్నారా? చదవండి ఎవరా. కీర్తన 1:3. ఓకే, సామెతలు 10:22. అది చదివేశారమ్మా, చదివింది మళ్ళీ చదవమ్మా. సామెతలు 10:22. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 11:17. ఓకే, చాలు. ఇప్పుడు ఈ 4 వచనాలలో, ఓకే, ఈ 4 వచనాల్లో కేవలం సంపద దేవుని యొక్క ఆశీర్వాదం అంతే. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి, మీకు చదువుకుంటూ వెళ్తే చాలా వచనాలు ఉంటాయి. కాకపోతే ఊరికే జస్ట్ మీకు అర్థం అవడా చెప్తున్నాను. సంపద దేవుని యొక్క ఆశీర్వాదమా శాపమా అనేది మనం ప్రశ్నించుకుంటే, ఏ సంపద అయినా సరే భగవంతునికి విధేయతగా లేదా భగవంతుని మీద విశ్వాసముతో భగవంతుని యొక్క ఆలోచన విధంగా ఉంటే ఆ వ్యక్తికి సంపద సమకూర్చబడద్ది. అది దేవుని యొక్క వరం అవుద్ది. అది ఆ వ్యక్తితో జీవిత కాలము ఉంటుంది. ఓకేనా? జీవిత కాలము ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఉన్నంత వరకు అది ఆ సంపద అతనితో ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి దేవుని పట్ల విశ్వాసపూరితమైనటువంటి వ్యక్తి అయితే అది తరతరముల వరకు కూడా ఆ సంపద వారి వంశోద్ధారకులతో నిలిచే ఉంటుంది. అర్థమైంది నేను చెప్పింది? సంపద దేవుడిచ్చినటువంటి వరం, దేవుడిచ్చే వరం. ఆ సంపద దేవుని పట్ల విశ్వాసం ఉండి విధేయత ఉండి ఏ వ్యక్తి అయితే దేవునికి అనుకూలంగా దైవిక భక్తితో కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తితో ఆ సంపద చిరకాలము ఉంటుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క తరతరములకు కూడా ఆ సంపద వెళుతూ ఉంటుంది. అది కేవలం ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికలో దేవునికి విధేయతనో దేవునికి భక్తినో కలిగి ఉంటే మాత్రమే ఉంటుంది. కానీ ఏ వ్యక్తి అయితే భక్తిని కోల్పోతాడో, సంపద మీదే నిలబడటానికి ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి దాన్ని అర్ధాంతరంగా పోగొట్టుకుంటాడు. అది శాపంగా మారిపోతుంది ఎక్కడి నుంచి. ఓకేనా? ఇప్పుడు కొన్ని వచనాలు ఫాస్ట్గా చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 11:28. సామెతలు 11:28. త్వరగా చదవండి. ఎప్పుడూ కూడా ఇక్కడ మీకు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనిషి సంపాదించేంత వరకేమో డబ్బు లేనప్పుడు లేదా సంపాదన లేనప్పుడు భగవంతుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. తండ్రి నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను సంపదలు సమకూర్చు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే మనిషికి సంపదలు వస్తాయో అప్పుడు మనిషికి కళ్ళు ఎక్కడికో ఎక్తి అంటారు చూసారా? ఎక్కడికి ఎక్తి? కళ్ళు ఎక్కడికి ఎక్తి అనే కళ్ళు నెత్తి మీకు ఎక్కి అసలు ఆ అవకాశం ఉందా? కానీ మనం ఉపయోగిస్తాం ఆ పదం. కళ్ళు నెత్తి మీకు ఎక్కినాయి అంటే అర్థం ఏంటంటే ఇంక ఎదురు ఎవరు ఉన్నారో చూడ్డం, ఇంక వాడు అంత ఆకాశం వైపే చూస్తాడన్నమాట. అంతే. వాడు ఏ విధమైన స్వభావం అంటే
నా బలంతో సంపాదించాను, నా శక్తితో సంపాదించాను, నాకున్న తెలివితో సంపాదించాను. ఈ బూడిద ఈడుకుంటే భూమి మీద తెలివిగలవాడు లేరా అంటే ఎవడికి వాడే అలా ఫీల్ అవుతాడు అన్నమాట. అంటే సంపద ఒక్కసారి మన చేతిలోకి రాగానే దేవుణ్ణి కూడా మర్చిపోతాం. నేను కష్టపడ్డాను రా ఇదంతా, నేను సంపాదించాను రా, నా తెలివి ఇదంతా అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది చూసారా, దాన్ని భగవంతుడు అసహించుకుంటాడు. ఎప్పుడైతే మనిషి అలాంటి ఆలోచన చేస్తాడో ఆ సంపద వాడితో కూడా శాశ్వతంగా ఉండదు. ఏ వ్యక్తి అయితే దాన్ని సంపాదిస్తాడో ఆ వ్యక్తితో కూడా ఆ సంపద ఉండదు, దాన్ని కొంతకాలంలోనే పోగొట్టుకుంటాడు. అహంతో ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ధిక్కరిస్తాడో. తర్వాత సామెతల గ్రంథం చదివారా 11:28. అర్థమైందా? సంపదల్నే నమ్ముకుని ఈ సంపదే నాకు శాశ్వతం, ఈ సంపదే నాకు అన్నీ ఇస్తుంది, సంపదే నాకు సర్వం ఇస్తుంది అని ఏ వ్యక్తి అయితే అనుకుంటాడో వాడు పండుటాకులాగా రాలిపోతాడు. పండుటాకు అంటే ఏంటి అర్థం? పండుటాకు అంటే ఏంటి? ఎండిపోయిన ఆకు, ఓకేనా? ఎండిపోయిన ఆకు, ఎండిపోయినటువంటి ఆకులు ఏ విధంగా అయితే రాలిపోతాయో, ఎవడైతే వాడు సంపదల మీదే, కేవలం సంపదల మీదే ఆధారపడి నాకు ఏంటిలే అని ఆలోచనతో, అబ్బో నాకు బోలంత ఉంది, వెనక తిరిగి చూస్తే 10 ఎకరాలు ఉంది, ఈ ఊళ్ళో నేనే ఆసాముని, నాకంటే పెద్ద పోటుగాడు ఆసాము లేడు ఇక్కడ, నా సంపదలతో పోల్చుకుంటే వీళ్ళందరి దగ్గర ఏముంది, ఆఫ్టర్ ఆల్ వీళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు అనేటటువంటి స్వభావంతో కానీ మనిషి భావం జీవించాడు అనుకో, రేపొద్దున నీ జీవితాన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టగలిగేవాడే నీ పైన ఉన్నవాడు. అర్థమైందా? నిన్ను రోడ్డు మీద కూర్చోబెట్టగలిగేవాడు పైన. అందుకనండి భగవంతుడు ఎప్పుడు కూడా సంపద దేవుని యొక్క ఆశీర్వాదంగా తీసుకుంటూ ఆ సంపదని ఆస్వాదిస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తాడో వాడు దేవుని యొక్క సంపదను శాశ్వతంగా అనుభవించగలుగుతాడు. ఏ వ్యక్తి అయితే ఆ సంపద మీదే ఆధారపడతాడో దానితోనే ఆ వ్యక్తిని నాశనం చేస్తూ ఉంటాడు. అది భగవంతుడు శాపంగా మారుతుంది. సంపద, దేవుడిచ్చినటువంటి సంపద మనిషి యొక్క స్వభావాన్ని బట్టి అది శాపంగా మారిపోతూ ఉంటుంది. అందుకనే దీంట్లో ఒక శాపంగా ఎందుకు మారద్ది అని అంటే, ఒక చిన్న ఉదాహరణలో చాలా జరిగినటువంటి మీకు చాలా కొన్ని విషయాలు కూడా చెప్పాను. ఆ విషయాలు ఎలా జరిగినాయి ఏంటి అని. సంపద ఉన్నప్పుడు అంటే ఇద్దరు కొడుకు కూతురు ఉన్నారు అన్నాను, బాగా సంపాదించాడు, ఇద్దరిని బాగా చదివించాడు. ఒకడేమో ఆంధ్రప్రదేశ్కి ఏమో సౌత్లో ఉంటే ఒకడేమో ఆంధ్రప్రదేశ్కి వెస్ట్లో ఉన్నాడు, అటు నార్త్లో ఉన్నాడు, ఒకడేమో సౌత్లో ఉన్నాడు. ఇద్దరు కూతురు కొడుకు బాగా సంపాదించారు, వాళ్ళిద్దరు కూడా బాగా సంపాదించుకున్నారు, వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయి. తండ్రికి ఆస్తి బాగానే ఉంది, వీడికి తెలియకోకుండా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే వీడు ఎవరికైతే డబ్బులు అప్పిచ్చాడో వాళ్ళే తీసుకెళ్ళి చంపేశారని చెప్పేసి కొంత పుకారు ఉంది. మరి అది ఎంతవరకు నిజమైతే మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంపదల గురించి తండ్రిని కూడా పట్టించుకోకుండా, తల్లిని కూడా పట్టించుకోకుండా ఉండేటటువంటి డిఎన్కేలు చాలామంది ఉన్నారు కదా. ఎవరు డిఎన్కేలు అంటే ఎవరు? ఆ డిఎన్కే మీరు చూసుకోండి, కూతుర్లు కొడుకులు. ఓకే, కూతుర్లు కొడుకులు చాలామంది ఉన్నారు. ఇది సంపదల కోసం. పెద్దోడికి అంత ఇచ్చావు, నాకెంత తక్కువ ఇచ్చావు, దానికి అంత ఇచ్చావు, నాకెందుకు ఎంత ఇచ్చావు అంటే, ఈ సంపదల కోసం కూడా తల్లిదండ్రులని పట్టించుకోకుండా ఉన్నటువంటి కొడుకులు కూతురు చాలామంది ఉన్నారు. దీని అర్థం ఏంటంటే, సంపద నీకు శాపంగా మారింది. సంపద నీకు శాపంగా మారింది. సంపద నీకు సంతోషాన్ని ఇవ్వాలి, సంపద నీకు సుఖాన్ని ఇవ్వాలి, సంపద నీ జీవితాన్ని నిర్మించాలి, సంపద నీలో ధైర్యాన్ని నింపాలి. కానీ ఈ సంపద నీకు శాపంగా ఎప్పుడు మారద్దా అని అంటే, ఇదిగో నీ బిడ్డలు కూడా ఆ సంపద కోసం నిన్ను వదిలేసారే అనుకో, నీ సంపదల కోసం నిన్ను హింసించారే అనుకో, ఖచ్చితంగా అది నీకు శాపంగానే మారినట్టు లెక్క. అంటే ఆ సంపద ఏదైతే ఉందో అది దేవుని యొక్క వరంగా మారాలి తప్ప అది శాపంగా మారకూడదు. అది శాపంగా మారిందంటే అర్థం నువ్వు లోభివి, అంటే దురాశతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తివి. ఏ సంపద కోసమైతే నీ బిడ్డలు కొట్టుకుంటా కూర్చుంటారో, ఏ సంపద కోసమైతే నీ సంతానం నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటారో, ఆ సంపద ఖచ్చితంగా నీకు శాపమే తప్ప దేవుని యొక్క వరం కాదు. అందుకనే క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, గురువా
ఏమని ఉన్నాడు? జనసమూహంలో ఒకడు వచ్చి, బోధకుడా, నా పిత్రార్జితమును నాకు పాలు పంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పమన్నాడు. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా చెప్పాలంటే ఒక మాట అంటున్నాం, కానీ అన్నదమ్ములు పార్టీషన్ కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు, తోబుట్టువులు ఎంతమంది దెబ్బలాడుకుంటున్నారు, ఈ విషయాలన్నీ మనకు తెలిసినటువంటివే. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సిన అంశం ఏంటి అని అంటే, సంపద మీద దురాశ ఎప్పుడైతే మనిషిని నాశనం చేస్తుందో అది నిజంగా శాపమే అవుతుంది. అనగా ఆ సంపదలు ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదంగా మారాలి తప్ప ఆ సంపదలు మనిషిని లోబిని చేయకూడదు. ఆ సంపదల మనిషిని దేవునికి దూరము చేయకూడదు. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం ఒకసారి అక్కడ మనం చదివేటటువంటి మాటలు ఏంటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కంటే ఒంటే సూది బెద్దంలో దూరి వెళ్ళిపోవడం చాలా తేలికని చెప్తాడు కదా. ఎందుకని అంటే వాడు ఆ సంపదల మీదే ఆధారపడ్డాడు. సంపదల్ని వదిలి మనిషి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. అందుకని ఆ వ్యక్తి ఆ సంపదల మీద ఎప్పుడు జీవించాలనేటువంటి తాపత్రయం ఉంది కాబట్టి ఆ వ్యక్తి సంపదలను వదిలి రాలేడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో 17-27 వచనాల్లో మనం చదివేది, ధనవంతుడు ఒకడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని చెప్పి వాడు అడుగుతాడు. నిత్య జీవం పొందాలి అని అంటే క్రీస్తు ప్రభు ముందు వాడికి జీవించడం ఏంటో, జీవించడానికి ఏం చేయాలో చెప్తాడు. నువ్వు 10 ఆజ్ఞలను అనుసరిస్తున్నావా, ధర్మశాస్త్రం నీకేం బోధిస్తుంది, నువ్వు అది అనుసరిస్తున్నావా అంటే నేను అది అనుసరిస్తున్నాను అంటాడు. అయితే నువ్వు వెళ్ళు, హ్యాపీగా నువ్వు జీవిస్తావని చెప్తాడు. మళ్ళా వాడు, నేను నిత్య జీవం పొందడానికి అది నేను చేస్తున్నాను, ఇంకా ఏమి చేయాలని చెప్పి వాడు అడుగుతాడు. అప్పుడు క్రీస్తు ప్రభు, నువ్వు నిజంగా ఇంకా ఏమి చేయాలని అడిగావు కాబట్టి నిత్య జీవం పొందాలంటే నీకున్నదంతా కూడా అమ్మేసి నువ్వు వెంబడించమంటాడు. కానీ వాడు అది చేయలేడు నిత్య జీవం పొందడానికి. ఎందుకంటే వాడి దగ్గర ఉన్న సంపదలతో వాడు సంతోషంగా జీవిస్తున్నానని అనుకుంటున్నాడు తప్ప వాడు నిజంగా జీవించట్లేదు. ఆ సంపదలు మనిషికి సంతోషాన్ని ఇవ్వో. సంపదలు నిజంగా సంతోషాన్ని ఇస్తే పెద్ద పెద్ద బడాబాబులు ఎందుకు తన్నుకు చేస్తున్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎందుకు యుద్ధాలు చేసుకుంటూ కూర్చున్నారు, ఇప్పుడు దేశాల మధ్య ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి, ఇవంతా కూడా సంపదల కోసం కాదు, మనిషికి మనశ్శాంతిని కోల్పోవడమే. అంటే ఆ కోల్పోయేది ఎప్పుడంటే మనిషిలో దురాశ అనేది ఒకటి ఎంటర్ అయినప్పుడు మనిషిని నాశనం చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని ఇక్కడ క్రీస్తు ప్రభు నిత్య జీవంను పొందాలి అని అంటే నీకున్నదంతా కూడా వదిలేసి వచ్చి నన్ను అనుసరించమని చెప్తాడు క్రీస్తు ప్రభు. కాబట్టి ఇది 2 అంశాల్లో మనం గ్రహించాల్సింది, దేవుడు మనిషికి సంపద వరంగా ఇచ్చాడు, కానీ మనిషి ఆ సంపదని శాపంగా మార్చుకుంటాడు. అర్థమైంది నేను చెప్పేది మీకు? దేవుడు సంపదలనే మనిషికి ఆశీర్వాదం వరంగా ఇస్తాడు, కానీ మనిషి ఆ సంపదల్ని కాలక్రమేణా శాపంగా మార్చుకోడా. కావాలంటే మీకు బైబిల్లో ఉన్న కొన్ని అంశాలు కూడా చెప్తాను. ఒకసారి రాజులకు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 9వ వచనం. సొలొమోను దేనికోసం అడుగుతాడు భగవంతుడిని? అదే, మీకు నీ సేవకులను పరిపాలించేటటువంటి వివేకాన్ని ప్రసాదించమని అడుగుతాడు. అదే మొదటి రాజులు 11వ అధ్యాయము 4వ వచనము. 11వ అధ్యాయం 4వ వచనం. చదివేది క్లియర్గా చదవండి. ఏంటి సగం అత్తల మేనత్తల్లాగా పట్టుకొని సరిగ్గా చదువు. చూడాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట యొక్క అంతరార్థం. వాక్యంలో సొలొమోను దేశాన్ని పరిపాలించడానికి జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతాడు. జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగినటువంటి వ్యక్తి కాలక్రమేణా సంపదల మీదకి మనిషి మనస్సు మరలిపోతూ ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు నీ ప్రజల్ని పరిపాలించడానికి అన్న వ్యక్తి సొలొమోను నిదానంగా తనలో ఈ సంపదల మీద, బంగారం మీద, నిధుల మీద ఆశ పెరిగి కాలక్రమేణా దేవుణ్ణి మర్చిపోతాడు. దేవుని మీద ధ్యాస కూడా మర్చిపోతాడు. ఈ సంపదల మీద మనిషి ఆశ అంతా, దురాశ అంతా, జ్ఞానం అంతా దాని మీద పడిపోద్ది అనమాట. ఎలా సంపాదించాలనేటటువంటి ఆశ మీద పడిపోతాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత నాశనాన్ని పతనాన్ని తెచ్చుకుంటాడు. అందుకే సొలొమోను రాజ్యం కూడా విభజించబడద్ది. మనిషి ఎప్పుడైతే సంపదల మీదకి వెళ్తాడో అప్పుడు పరిపాలన మొత్తం నాశనం అయిపోద్ది. సొలొమోను యొక్క జ్ఞానం అంటే అక్కడ గ్రహించాల్సిన అంశం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని కాకుండా, దేవుని యొక్క అనుగ్రహాన్ని కాకుండా, మనం ఆ దేవుడిచ్చినటువంటి ఆ వరం మీదే మనం జీవితాన్ని కాన్సన్ట్రేట్ చేసి, ఇక నాకేంట్లే పర్వాలేదు, నేనున్నాను, ఉన్నవాడిని, ధనవంతుడిని, నాకు కావలసినంత ఉందని ఎప్పుడైతే మనిషి అహాన్ని ప్రదర్శిస్తాడో అది మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. దేవుని యొక్క అనుగ్రహము పొందినప్పుడు దాని మీదే మనిషి నిరంతరం సాధన చేస్తూ ఉంటే అది శాశ్వతంగా తరతరముల వరకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వెంటబెట్టుకొని తీసుకొస్తుంది. లేదు అని అంటే అది మధ్యలోనే మన నుంచి దూరము చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సంపద దేవుని యొక్క వరము అని నమ్మినటువంటి ఒక వ్యక్తి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి? ఏబు గారు ఉన్నారు కదా, ఆయన గట్టిగానే దేవుని మీద నమ్మకంతోనే ఉన్నాడు. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం ఒకసారి గట్టిగా చదవండి. ఏబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం త్వరగా. దేవుడిచ్చినటువంటి సంపదలన్నీ ఏబుతో ఉన్నాయి. కానీ సాతాను ఒక అవకాశం తీసుకొని, సంపదలు ఇచ్చావు కాబట్టి ఆ సంపదలను చూసి ఆయన ఎప్పటికైనా నీతోనే ఉంటాడు అని చెప్పి ఏబుతో చెప్పినటువంటి మాటలనే, ఏబు గురించి దేవుడితో చెప్పిన మాటలనే దేవుడు ఆ సాతానుకు ఒక అవకాశం ఇస్తాడు. అందుకే సాతాను భూమికి వచ్చి ఏబును నానా విధాలుగా హింసిస్తుంది. అది మీరు బైబిల్ గ్రంథంలో ఆ చరిత్ర మొత్తం చూశారు కదా, ఆ చరిత్ర అంతా మీరు చూశారు. దాంట్లో ఏబు తనకున్నటువంటి రోగాల నుంచి, తనకు వచ్చినటువంటి వ్యాధుల నుంచి, తన దగ్గర ఉన్నటువంటి సంతానాన్ని తీసుకెళ్ళిపోయిన దగ్గర, సంపదలను తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనకుండా దేవుని మీద విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. అర్థమైందా? స్నేహితులు వచ్చి, అరే ఎందుకురా ఇంకా నువ్వు నమ్మేది, దేవుడు నిన్ను ఇంతగా నాశనం చేశాడు, ఇంకా నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముతున్నావు, ఇంకేంట్రా నువ్వు నమ్మేది అని చెప్పి ఎంతగా అతన్ని రెచ్చగొట్టినా సరే భగవంతుని మీద నమ్మకాన్ని మాత్రం విశ్వాసాన్ని మాత్రం కోల్పోకోకుండా అదే విధంగా నిలబడతాడు. దాని మూలంగానే ఏబుకి ఉన్నదానికంటే అధికముగా ఉన్నదానికంటే, అంటే తన దగ్గర నుంచి తీసుకోబోయిన దానికంటే అధికముగా భగవంతుడు మరలా ప్రసాదిస్తాడు. అంటే నీ సంపద మరలా నీతోనే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే మనిషి విశ్వాసముతోనో, దేవుని దగ్గర తగ్గింపుతోనో, దేవుని యొక్క అనుగ్రహం మీదో ఆధారపడినప్పుడు మాత్రమే అది శాశ్వతంగా నీతో ఉంటుంది. అంతే తప్ప సంపదలు వచ్చాయి, అవి వచ్చినప్పుడేమో దేవునికి స్తోత్రం అని చెప్తావు, సంపదలు పోయావు అదేంటి దేవుడు నన్ను సేపెత్తన్నాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకెందుకు నేను గుడికి వెళ్ళేది, దేవుడు నాకేం చేశాడు, ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటాం. దేవుడు నాకేం చేశాడు అని చెప్పి సంపదలు వచ్చినప్పుడేమో దేవునికి స్తోత్రం చెప్తాం, సంపదలు పోయినప్పుడేమో దేవుడు నాకేమి చేశాడనేటటువంటి ఒక భావాన్ని, ఒక స్వభావాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం. కాబట్టి అది ఎప్పుడూ కూడా అలాంటి స్వభావాన్ని భగవంతుడు అసహించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏబులాగా ఎప్పుడైతే నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ నీ అవకాశంలో నువ్వు దేవుని యొక్క సంపదను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావో, దేవుని యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావో అది నీతో ఉంటుంది. ఒకవేళ దేవుని యొక్క ఆ పరీక్షకు నువ్వు గురైనప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి సంపదలు మొత్తం పోవచ్చు. అవి పోయినప్పుడు కూడా నీలో విశ్వాసం అలాగే ఉంది అనుకో, నీలో నమ్మిక అలాగే నిలబడి ఉందనుకో, ఆ విశ్వాసానికి భగవంతుడు నీకు ఇంకా అధికముగా సంపదలను సమకూర్చేటటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు ఊహించని రీతిలో నీకు సంతానం కానీ సంపదలు కానీ చిరకాలం నీతో ఉండేటటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చే ఉంటుంది అది. కాబట్టి అలాంటి స్వభావాన్ని పెంచుకోవాలే తప్ప మనం ఎప్పుడూ కూడా సంపదలు ఉన్నాయి కదా అన్నప్పుడు మాత్రం మనం ఒకలాగుండి, సంపద లేనప్పుడు ఇంకొకలాగుండేటటువంటి ఆ స్వభావాన్ని మనం ఎప్పుడూ పెంపొందించుకోకూడదు. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. ఏమనుంది అక్కడ? ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం.
చదువు నాకు. చాలు. ఇక్కడ అబ్రహాము బంగారముతో కావలసినటువంటి సంపదలతో తొలతూగుచూ ఉండెను అనేటటువంటి మాట మనం వింటూ ఉన్నాం. అబ్రహాము యొక్క స్వభావం ఏంటి? అబ్రహాము ఏ విధంగా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు? అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి? ఏ విధంగా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు? సో ఈ స్వభావం ఎప్పుడు కూడా మనిషి అలవాటు చేసుకోవాలి. ఏబు ఏ విధంగా అయితే దేవుని వదిలిపెట్టలేదో, సంపదలు ఉన్నా వదిలిపెట్టలేదు, సంపదలు లేకపోయినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. సంపదలు ఉన్నప్పుడు దేవుడితోనే ఉన్నాడు, సంపదలు లేనప్పుడు దేవునితోనే ఉన్నాడు. కానీ ఏ క్షణమైతే మనిషి దేవుని విడిచిపెడతాడో, అటు సంపదలు ఉన్నప్పుడు విడిచిపెట్టినా నువ్వు దేవుని యొక్క శాపాన్నే గురవుతావు, సంపదలు లేనప్పుడు కూడా నువ్వు దేవుని విడిచిపెట్టినా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకునే ఉంటావు. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఆ అనుగ్రహముతో తనకు కావలసినటువంటి సంపదలన్నీ కూడా భగవంతుడు సమకూర్చాడు. అంతేకాకుండా అబ్రహాం, ఇంకా వాక్యాలు మనం చాలా చదువుకుంటే వెళ్తే, అబ్రహాము తనకున్నటువంటి సంపదలతో ఇంకా లోతు లేదా ఉన్నటువంటి ప్రదేశాల్లో జన ప్రయోజనం కోసం చాలా వినియోగించాడు అనేది మనం వాక్యాలు చదువుతూ ఉంటాం. కాబట్టి సంపదలు నీకు ఇవ్వబడినప్పుడు ఆ సంపదలతో పాటు నువ్వు నీ చుట్టూ ఉన్న జనాన్ని వారిని కాపాడుకోవడానికి వినియోగించాలి, వారి యొక్క శ్రేయస్సు కోసం వినియోగించుకోవాలి, లేదా నీతో పాటు ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించడానికి ఆ సంపదలు వినియోగించాలి. దేవుని మీద విశ్వాసం ఎప్పుడైతే నిలబడద్దో ఆ విశ్వాసం నీకు సంపదలనే సమకూర్చబడద్ది. దేవుని మీద నమ్మిక ఎప్పుడైతే ఉంటుందో ఆ సంపదలు నీకు నిర్మించబడతాయి. దేవునికి విధేయత ఎప్పుడైతే చూపిస్తావో అప్పుడు నీకు సంపదలు సమకూర్చబడతాయి. అబ్రహాము దేవునికి విధేయత చూపాడు, అందుకనే ఆయన సంపదలను సమకూర్చిపెట్టాడు భగవంతుడు. ఏబు దేవుని మీద నమ్మికతో జీవించాడు, అందుకే సకల సంపదలు ఏవైతే పోగొట్టుకున్నాడో మరలా అధికంగా వాటిని తిరిగి పొందుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో సంపదలు శాపంగా ఎప్పుడు మనం చూడం. భగవంతుడు ఆశీర్వాదంగానే ఇస్తాడు. భగవంతుడు మనిషికి ఆశీర్వాదంగానే ఇస్తాడు. కానీ ఇవ్వబడినటువంటి సంపదతో నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఇవ్వబడినటువంటి సంపదలతో నిన్ను జనం స్తుతించేటట్టు చేసుకుంటున్నావా? కొంతమంది డబ్బులు ఇస్తారు డప్పు కొట్టించుకోవడానికి కదా, డబ్బులు ఇస్తారు డబ్బా కొట్టించుకోవడానికి. డబ్బులు ఇచ్చిన కాడి నుంచి ఆయన పొగుడుతూ ఉండాలి, దీనికోసం చేస్తారు కదా. మీరు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా, ఇక్కడ బస్సు ఎదురుగా పెడతారు, గుడి ఎదురుగా బస్సు పెడతారు, ఎక్కడికి వెళ్తారు మీరు? గట్టిగా చెప్పండి. బస్సు ఇక్కడ డబ్బు ఎప్పుడూ కూడా మనల్ని దేవుని వైపు నడిపించి దేవునితో ఉండేటట్టు చేస్తే అది శాశ్వతంగా మన సంపదల్ని దేవుడు మనతోనే ఉంచుతాడు. మనతోనే కాదు, అది మన తరతరముల వరకు కూడా, అంటే మన కుటుంబ సభ్యులకు కూడా దాన్ని అందించబడుతూ ఉంటుంది. అందుకనే అలాంటి స్వభావాన్ని పెంచుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా దేవుని యొక్క శాపంగా మారేటటువంటి ఆ అవకాశం మనం తీసుకోకూడదు. సంపదలు దీర్ఘకాలం ఉండాలి. నువ్వు సంపాదించిన సంపాదన దీర్ఘకాలం ఉండాలి. అది ఎప్పుడు దీర్ఘకాలం ఉంటుందంటే నువ్వు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నప్పుడే. అబ్రహాముతో ఉంది. అబ్రహాముకి దేవుడు ప్రమాణం చేశాడు, తరతరముల వరకు నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను అని చెప్పి, తరతరముల వరకు. తర్వాత ఏబు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏబు దగ్గర నుంచి తీసుకున్న సంపద అంతా మరలా ఏబుకి తిరిగి ఇస్తూ ఉన్నాడు. లోభి ఏవుడైతే ఉన్నాడో, లోభి స్వభావం ఎవరికైతే ఉందో, దురాశ అంటే ఇది ప్రత్యేకంగా చెప్పవసరంలా. దురాశ అంటే నేను సంపాదించుకోవాలి అంటాం తప్పులేదు, ఓకేనా? నేను సంపాదించుకోవాలి, కష్టపడాలి, నేను సంపాదించుకోవాలి, దాంట్లో తప్పులేదు. వీళ్ళందరూ నోరు కొట్టి నేను సంపాదించుకోవాలంటమే నాశనాన్ని తెచ్చిపెడద్ది, అంతేనా? అర్థమైందా? వీళ్ళందరూ నోరు కొట్టి నేను సంపాదించుకోవాలనేది నాశనం తెచ్చిపెడద్దు. ఇంకా ప్రాక్టికల్గా నేను మీకు ఇంకోటి చెప్తాను. ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం. పిల్లలకి మీరు భోజనం పెట్టేటప్పుడు, చిన్నపిల్లల భోజనం పెడతారు కదా, నీకు కాస్త ఇంట్లో గట్టిగా ఉంది కాబట్టి, ఇంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ధనం ఎక్కువ ఉంది, మంచి పౌష్టిక ఆహారం నువ్వు పెడుతున్నావు, నీ పిల్లలకు భోజనం పెడుతున్నావు. నీ పక్కనే, ఇంటి పక్కనే పిల్లలు పేదవాళ్ళు, ఏమీ లేనటువంటి వాళ్ళు, నీ పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు, ఓకేనా,
వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే వాడు ఆకలితో ఉన్నప్పుడు నీ పిల్లలకి నువ్వు అన్నం పెట్టినా నీకు అది ఆశీర్వాదం అవ్వదు. నేను 100% గ్యారంటీ ఇస్తా. నీ బిడ్డలకు నువ్వు ఆహారం పెడుతున్నావు, నీ ఇంటి పక్కన పేదవాడే ఉన్నాడు, నీ పిల్లలకి నువ్వు మంచి ఏదో బిర్యానీయో దమ్ బిర్యానో దేన్నో కోసేసి పెడుతున్నావు, గట్టిగా మంచి స్మెల్ వస్తుంది బయటికి. పిల్లలు తినేటప్పుడు వాడు కూడా ఆ రోడ్లో అటు ఇటు తిరుగుతున్నాడు. నువ్వు చూసి కూడా చూడనట్టు నీ సంతతికి మాత్రమే నువ్వు భోజనం పెట్టినా నీకు అది శాపమే అవుతుంది తప్ప ఆశీర్వాదం అవుతుంది. నీకు కుదిరితే ముందు వాడికి కొంచెం అన్నం పెట్టి ఆ తర్వాత నీ పిల్లలకి అన్నం పెట్టుకో. అది నీకు దేవుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొస్తుంది. అర్థమైందా? దేవుని యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది. భగవంతుడు మనిషికి సంపదలను ఇచ్చింది కేవలం ఎవడి కోసం వాడు కూడబెట్టుకోవడానికి కాదు. సంపదనిచ్చింది, జ్ఞానాన్నిచ్చింది, తెలివినిచ్చింది. మనిషి తనను తాను కాపాడుకుంటూ తనతో ఉన్న సమాజాన్ని కూడా కాపాడడం కోసం ఇచ్చాడు. కాపాడడం కోసం ఇచ్చాడు. అంటే పూర్వీకులు చాలామంది వాళ్ళ కోసం మాత్రమే పనిచేయలా. వాళ్ళు వాళ్ళ కోసమే పని చేసుకుని ఉంటే వాళ్ళు సంపాదనలో కేవలం సంపాదించుకొని వాళ్ళు మాత్రమే హ్యాపీగా జీవించేవాళ్ళు. కానీ వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే పనిచేయలేదు. వాళ్ళు సమాజం కోసం, దేశం కోసం, ప్రజల కోసం పనిచేశారు. అంటే దాని అర్థం భగవంతుని యొక్క అది చిత్తం, అది భగవంతుని యొక్క ప్రణాళిక. అది కేవలం వాళ్ళ కోసమే పనిచేయాల, వాళ్ళతో పాటు వాళ్ళతో ఉన్న సమాజాన్ని కూడా బాగు చేయడం కోసం, దాన్ని నిర్మించడం కోసం పనిచేశారు. అందుకే కదా మనం అట్లా పనిచేసినటువంటి వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెడతాం కదా మనం కదా, రోడ్డు మీద కూర్చోబెట్టేస్తాం, రోడ్డు మీద నిలబెట్టేస్తాం అంతే అక్కడ. అందుకేనంటే అంబేద్కర్ అట్టాగే ఉన్నాడు కాబట్టి. అందుకనే అంటే ఇవన్నీ ఏంటంటే సమాజం కోసం వాళ్ళు ఆలోచన చేశారు కాబట్టి భార్య బిడ్డలను కూడా వదిలేసి వెళ్ళి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారు వాళ్ళు. అంటే వాళ్ళు నిజమైనటువంటి సమాజ శ్రేయస్సు కోసం, దేవుని యొక్క ఆ చిత్తాన్ని కోసం, దేవుని యొక్క ప్రణాళిక కోసం వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ సంపదను కానీ వినియోగించడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. అది భగవంతుని యొక్క ప్రణాళిక అంతే. కానీ మనుషులు చాలామంది 100కు 90% ఏమో స్వార్థపరులు ఉంటే ఏదో 10 మంది మాత్రమే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేటటువంటి వ్యక్తిత్వము, స్వభావం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదో 10%. ఆ 10 మంది మూలంగానే ఇంకా సమాజం బ్రతికే ఉంది. ఎందుకనంటే పోయిన వారం మనం చదువుకున్నాం కదా, అబ్రహాముని అడుగుతాడు దేవుడు, దేవుణ్ణి అడుగుతాడు ఏమని, అయ్యా అక్కడ 10 మంది ఉంటే చాలు, నువ్వు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయకుండా ఉంటావా అని అంటే 10 మంది ఉన్నా చాలా అబ్రహాము వదిలేస్తానన్నాడు. చూసారా? అదే దాని అర్థం. అంటే 90 మంది స్వార్థపరులు ఉండి సంపదలు సమకూర్చుకొని తోటి మనిషిని కూడా, తోటి నరుని కూడా సమాజంలో ఏ విధంగా కూడా పట్టించుకోకుండా వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ వీళ్ళు మాత్రం సంతోషంగా జీవించాలని తాపత్రయపడుతున్నారు. చూసారా? వీళ్ళే ఎక్కువైపోయారు. అందుకనే ఈ 10 మంది మూలంగానే భగవంతుడు ఇంకా భూమిని భరిస్తూనే ఉన్నాడు, భూమి మీద ఉన్న జనాన్ని భరిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకనే ఈరోజు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తి కూడా సంపద నా సహోదరుడితో చెప్పు, పిత్రార్జితంలో నాకు పాలు పంచమని చెప్పానంటే అక్కడ వాడికి ఇస్తున్నాడు, అడిగినటువంటి వాడికి సమాధానం చెప్తున్నాడు. పంచుకోకుండా దురాశతో తమ్ముడి ఆస్తిని కూడా దోచుకోవాలనే ప్రయత్నం చేసేటటువంటి, లేదా సహోదరుడి ఆస్తిని దోచుకోవాలని ప్రయత్నం చేసేవాడు వాడికి కూడా సమాధానం చెప్తూ ఉన్నాడు. అంటే ఖచ్చితంగా వాడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆ మాట అడిగాడు అని అంటే ఆ సహోదరుడు కూడా అక్కడే ఉండాలి. వాడు కూడా అక్కడ ఉండబట్టే వచ్చి క్రీస్తు ప్రభు దగ్గర అడుగుతున్నాడు. ఎందుకు అని అడుగుతాడు? ఇప్పుడు అదే ఖచ్చితంగా మీరు కూడా అప్పుడప్పుడు నన్ను అడుగుతారు చూసారా, స్వామి మా వాడు కొంచెం చెప్పండి అని. ఎందుకంటే వాడు నా దగ్గరికి వస్తూ ఉంటామో, నాతో మాట్లాడడం ఉంటామో, లేదా ఫాదర్ అంటే కొంచెం భయంతోనో భక్తితోనో ఉండటమో ఉంటే మీరు వచ్చి సామాడి మీరంటే వింటాడు, కొంచెం మీరు ఒక మాట చెప్పండి అని అంటారు. చూడండి, అట్లాగే ఇక్కడ క్రీస్తు ప్రభు దగ్గర వాళ్ళిద్దరు సహోదరుల్లో ఒకడు క్రీస్తు ప్రభు దగ్గర ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. వాడు క్రీస్తు ప్రభు మీద విశ్వాసంతో ఉండొచ్చు, క్రీస్తు ప్రభు మీద భక్తితో ప్రదర్శించేటటువంటి లక్షణాలు ఉండొచ్చు. అందుకని వీడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో మా సహోదరుడు నాకు మా పిత్రార్జితము నాకు పంచట్లేదు, నువ్వు ఒక్క మాట చెప్తే మావాడు నాకు పంచుతాడని చెప్తున్నాడు. అంటే వాడిది దురాశే ఉంది సహోదరుడిది, వీడిది కూడా దురాశతోనే ఉన్నాడు. ఈ ఆశ దురాశలతో ఉన్నటువంటి ఈ వ్యక్తులనే క్రీస్తు ప్రభు ముందు ఒక మాటతో ఖండిస్తున్నాడు. అసలు ఎవడరా మీకు నేను ఏమన్నా ఉపయోగించాడు అక్కడ క్రీస్తు ప్రభు? మీకు నేను
తీర్పరిగా ఎవడు మీకు నిర్మించాడు, పంపిణీదారుగా నియమించిందాను అని చెప్పి క్రీస్తు ప్రభు అక్కడ ప్రశ్న. యాక్చువల్గా చెప్పాలంటే ఆయనే తీర్పరి. కాకపోతే ఇహలోక సంపదల కోసం కాదు, ఇహలోకంలో నీ ప్రవర్తనకి భగవంతుడు తీర్పరి. నీ సంపదలకు తీర్పరి ఆయన కాదు. నీ సంపదలకు తీర్పరి నువ్వు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవడో ఒకటి చేస్తాడు. కానీ ఇహలోకంలో నీ సంపదల్ని నువ్వు ఎలా వినియోగించావో దానికి మాత్రమే తీర్పరి ఆయన. ఆ సంపదలకు తీర్పరి కాదు. ఎందుకంటే అవి అశాశ్వతం, శాశ్వతమైనటువంటివి కావు. అవి నీతో ఎప్పుడు రావు. ఆఖరికి సమాధిలో పెట్టినటువంటి తల్లి దగ్గర కూడా మంగళసూత్రం తీసుకుంటారు. ఆ తల్లి దగ్గర పెట్టిన మెట్లు లాగేస్తారు, ఉంగరాలు లాగేస్తారు, ఏమీ మిగల్చరు. ఏదైతే మనం తీసుకొని వాడుకోలేమో వాటిని మాత్రమే తీసుకెళ్ళి సమాధుల్లో వేస్తారా వేయరా? వాళ్ళు వాడినటువంటి దిండు, దుప్పటి ఇవి అన్నీ తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. మరి వాళ్ళు వాడినటువంటి వాచ్లు ఏమైనాయి, వాళ్ళు వాడిన కార్లు ఏమైనాయి, వాళ్ళు వాడినటువంటి బంగారం ఏమైంది, ఇవన్నీ ఎక్కడ వేస్తారు? మరి ఎందుకయ్యరు ఇవన్నీ ఎందుకయ్యరు అని అంటే ఏంటంటే అదొక ఆచారం. ఈ మధ్య నేను ఎక్కడో చూశాను, ఇది చచ్చిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళడం అని అంటారు. కానీ నిజంగా షాకింగ్ న్యూస్ అనేది చచ్చిపోయినోడికి ఇష్టమైన కొన్ని వేస్తారంట. ఒకడు చచ్చిపోయాడు, వాడికి బాగా ఇష్టం అంట ఒక బాటిల్, ఏదో దాని బాటిల్ కొని ఆ బాటిల్ వాడికి పక్కనే పెట్టారు. చచ్చిపోయినోడికి సమాధిలో వాడికి పక్కనే పెట్టారు. అప్పుడు అనిపించింది నాకు, ఎవడరా ఏమీ తీసుకెళ్ళడని చెప్పేది చచ్చిపోయినాక. వాడు చచ్చిపోయేటప్పుడు కూడా బాటిల్ తీసుకెళ్ళాడు, వాడికంటే మించినోడు ఎవడున్నాడన్నా నేను. అంతే కదా మరి. చచ్చిపోయినాక బంగారం వాడితో వెళ్ళలేదు, కానీ వాడు ఊహించిన, వాడు ఇష్టపడిన, బాగా నచ్చినటువంటి బాటిల్ మాత్రం వాడితో సమాధిలో ఉంది. కాకపోతే అది దాని అదృష్టం ఏంటంటే కొన్ని తరాల తర్వాత ఆ బాటిల్ తీసుకుంటే దానికి 100 సంవత్సరాల హిస్టరీ అని పెట్టి బాటిల్ అమ్ముకోవచ్చు తవ్విన తర్వాత. అయితే అట్లాగే ఉంటాయి. కాబట్టి సంపద ఏది కూడా మనతో రాదు, అది మాత్రం నిజం. ఆ సంపద మనల్ని దేవుని వైపు నడిపించాలి తప్ప దేవునికి ఎప్పుడు కూడా దూరం చేయకూడదు. పిత్రార్జితంలో నీకు సంపాదనను పంచిపెట్టమని అంటే వాళ్ళిద్దరి మధ్య వైర్యం జరుగుతుంది, వివాదం జరుగుతుంది, గొడవ జరుగుతుంది. ఈ గొడవే నేను మీకు ఆల్రెడీ ఒక జరిగిన సంఘటన కూడా చెప్పాను. ఆస్తి కోసం అన్నాదమ్ములు కొట్టుకొని, అన్నా చెల్లెళ్ళు కొట్టుకొని తల్లిదండ్రులను వదిలేశారు. ఆ తల్లిదండ్రులను వదిలేస్తే చివరికి ఆ తండ్రిని హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో ఇంకొకడు అప్పు తీసుకున్నవాడు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఇది బిడ్డలు నమ్మకం ఏంటంటే చంపేశారు, వాళ్ళే చంపేశారు. ఎందుకంటే అప్పులు అడక్కోకుండా ఉంటారని. కానీ అది నిజమా కాదనేది దానికైతే పూర్తి ఎటువంటి లేదు. అది ఎప్పుడెప్పుడో జరిగినటువంటిది. ఆ జరిగింది వీళ్ళు ఊహించుకొని వీళ్ళు చెప్తా ఉన్నారు. అయినా సరే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే బిడ్డల్ని దూరం చేసుకునేటువంటి సంపద శాపంగా మారుతుంది. నీకు సంపద, ఇతరులని నీకు దూరం చేసే సంపద శాపంగానే మారుతుంది. ఇతరుల నుంచి నిన్ను దూరం చేసే సంపద శాపంగానే మారద్ది. నిన్ను దేవుడి నుంచి దూరం చేసే సంపద శాపంగానే మారద్దు. ఏ సంపద అయితే నీకు దేవునితో అంటిపెట్టుకొని ఉంచగలిగిద్దో అప్పుడు నీవు ఆ సంపద మాత్రమే నీకు ఆశీర్వాదంగా మారుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన విధానాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ సంపద లోభితనము అనేటటువంటి ఆ స్వభావం నుంచి మనం బయటికి వస్తే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అంతేకాకుండా కొలస్సీలకు రాస్తున్నటువంటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివింది ఏంటది? ధనాపేక్ష, దురాశ ఇవన్నిటిని చెబుతూ ఏలైనా ఏమనుంది అక్కడ? మీరొకడు ఏలైనా ధనాపేక్ష విగ్రహారాధన యొక్క మారు రూపమే. ఓకేనా? ధనాపేక్ష విగ్రహారాధనతో పోల్చి అక్కడ మనకి చెబుతూ ఉన్నాడు. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోండి, దీంతో ముగిస్తాను. ఒక్కసారి తిమోతిలకు రాస్తున్న మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి తీసుకోండి. తిమోతిలకు రాస్తున్న లేఖ 6వ అధ్యాయం 10వ వచనం. ఏమ్మా నీకు మైక్ ఎవరు పట్టుకుందామని? ధనాకాంక్ష సర్వ, అర్థమైందా? సర్వ అనర్థాలకి మూలం. ఓకేనా? ధనాకాంక్ష సర్వ అనర్థాలకి మూలం. అంటే మీరు ఏదన్నా చూసుకోండి, ప్రతి దానికి గొడవ మొదలయ్యేది ఎక్కడే అంటే డబ్బు దగ్గరే. అవునా? సిటీ పాటల్లో మీరు తన్నుకుంటారా? డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటారా?
ఎవడికన్నా చేయబోదులు ఒక 1000 రూపాయలు 2000 ఇస్తే ఇవ్వకపోతే అనుకుంటారా? డబ్బే, ప్రతిదానికి మూలం డబ్బే. తన్నుకోవడానికైనా, కొట్టుకోవడానికైనా, నాశనం చేసుకోవడానికైనా సర్వ అనర్థాలకి మూలం డబ్బే. ఆ డబ్బు సర్వానికి వినియోగించుకుంటే, సద్వినియోగించుకుంటే అన్నిటికీ మేలు చేస్తుంది. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది నాశనాన్ని కూడా తీసుకొచ్చి పెడద్ది. అదే మనకు చెప్పేటటువంటి లేఖ, తిమోతికి రాస్తున్నటువంటి లేఖ. ధనాపేక్ష సర్వ అనర్థాలకి దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి దేనికైనా సంపాదన అనేది మనం మన జీవితాన్ని నిర్మించుకోవడానికి వినియోగించాలే తప్ప, నేను ఇతరుల జీవితాన్ని నాశనం చేసి నా జీవితాన్ని నిర్మించుకోవడానికి ఎప్పుడూ కూడా సంపద ఉపయోగించుకోకూడదు. ఓకేనా? నేను నా జీవితాన్ని నిర్మించుకుంటూ సంపద నేను సమకూర్చుకోవాలే తప్ప, ఇతరుల జీవితాలను కూడా బాగు చేయటం దాన్ని నా పని చేసుకుంటూ నేను చేసుకోవాలి తప్ప, ఇతరులని నాశనం చేసి సంపాదించే సంపాదన ఏది కూడా మనతో రాదు. అదే కాకుండా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం. అది కుటుంబానికి శాపమును తెచ్చిపెడద్ది. చదువు. ఆ దురాశ ఏదైతే ఉందో, ఆ సంపద, దురాశతో చేసేటటువంటి సంపద కుటుంబానికి శాపాన్ని కూడా తెస్తుంది. కుటుంబానికి శాపాన్ని కూడా తెస్తుంది. అంటే నేను ఈ కొంచెం గట్టిగానే నమ్ముతాను ఈ విషయాల్లో. ఎప్పుడైతే మనం అక్రమ ఆర్జన అంటే అడ్డగోలుగా సంపాదించాలని ప్రయత్నం చేస్తామో, దేవుడు ఎక్కడో ఒక చోట గట్టిగానే వేసేస్తాడు. ఎక్కడో ఒక చోట గట్టిగానే వేస్తాడు. అంటే ఏందో చెప్పను. ఒక చిన్న సంఘటనలో ఒక ఆవిడ కొన్ని సంవత్సరాల క్రితం మంచి చెట్లు కూడా ఉండేవి కాదు. చెట్టు నుంచి రాలిపోయే కాయల్ని, చిన్న చిన్న కాయలన్నీ పోగు చేసి అవి కూడా అమ్మేది. కాయల్ని, నేరేడుకాయలు అంటే పెద్దవి కాదు, చిన్న నేరేడుకాయలు ఉంటాయి కదా, అవి కూడా అమ్మేది. ఇట్లా ఎంత పీస్తాను అంటే భయంకరమైనటువంటి పీస్తాను. అలా అని చెప్పి వాళ్ళు ఏం పేదోళ్ళు కాదు, కోటేశ్వరరాళ్ళే. మంచి బాగా సంపాదించింది. దాదాపు 20-30 ఏంటి 40-50 ఎకరాల పైనే ఆస్తిపరురాలు. కానీ చెట్టు నుంచి రాలిపోయేటటువంటి ఆ నేరేడుకాయలను కూడా పోగు చేసి అమ్మేటటువంటిది. మరిది ఆమె చేసుకుంటాం తప్పు కాదు, అది ఏంటో నాకు తెలియదు. ఆమె చేసింది, ఆమె తప్పు చేసిందని నేనైతే అన్నాను. మరిది ఎందుకు తెలియదు నాకు. ఆమెకి 2 కొడుకులు, ఒకడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, ఇంకొకడు భార్యాభర్తల మధ్య ఏదో గొడవ అయ్యి అతను చనిపోయాడు. ఆ 2 పిల్లలకి సంతానం ఒకళ్ళకి సంతానం లేరు, ఒకడికి సంతానం. వాడికి అంగవైకల్యం అంటే బ్రెయిన్ సరిగ్గా లేకుండా పుట్టాడు. అంటే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. అంటే పిచ్చివాళ్ళలాగా డిజేబుల్డ్ పర్సన్ అంటారు కదా వాడు. లోబితనము మనకి ఎప్పుడైతే ఎక్కువ అవుద్దో, లోబి తత్వం మనకి ఎక్కువ అవుద్దో, ఆ సంపదలను అనుభవించడానికి కూడా సంతానాన్ని భగవంతుడు ఇవ్వడం. అంటే నేను అట్లా నమ్ముతాను అంతే. అని ఇది నిజమని నేను చెప్పలేను, ఇలా జరిగిద్దని నేనైతే చెప్పలేను. కానీ నేను విశ్వసించేది అది. నువ్వు ఎప్పుడైతే నీకు భగవంతుడు ఇచ్చినటువంటి సంపదల్ని నువ్వు కాపాడుకోవాలి, తప్పనిసరిగా నీకు వినియోగించుకోవాలి. నీతో పాటు నీ చుట్టూ ఉన్న జనానికి ఏదో కొంత నువ్వు వాళ్ళని ఆదుకునేటటువంటి ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఇది క్రీస్తు బైబిల్లో బోధించేటటువంటి సత్యం. అది నువ్వు ఎప్పుడైతే సంపదలు సమకూరుస్తాడో భగవంతుడు, ఆ సంపదలతో నువ్వు హ్యాపీగా ఉండాలి. నీతో ఉన్న సమాజాన్ని కూడా నువ్వు సంరక్షించుకుంటూ కాపాడుకునేటటువంటి వ్యక్తిగా నువ్వు మారితే భగవంతుని యొక్క ప్రణాళికలో నువ్వు జీవించిన వ్యక్తి అవుతావు. కాబట్టి భగవంతుడు నీ తరతరముల వరకు నీకు అది వరంగా మారుస్తాడు. నీ తరాలకు, ఫ్యూచర్లో, నీ భవిష్యత్తులో నీ కుటుంబం, నీ వంశోద్ధారకులకి వరంగా మారుస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు లోబి స్వభావము,
ఇదిగో కావలసినవన్నీ కూడా సమకూర్చాను, తినుము త్రాగము సుఖించము అని చెప్పి వాడు మాట్లాడుకున్నాడు కదా. వాడితో భగవంతుడు కల్లో కనబడి చెప్పేటటువంటి మాట, ఈ రోజే నువ్వు అన్నావు కదా గిడ్డంగులన్నీ పగలగొట్టి పెద్దవి గడ్డించుకుంటానని చెప్పి, ఇంకా ఏమీ అవసరం లేదు, తినుమా తాగుమా సుఖించమా అని చెప్పి అనుకుంటున్నావు కదా, ఈ రాత్రికే నేను నిన్ను తీసుకెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అని అన్నాడు చూడు. అట్లాగే తరతరముల వరకు కూడా నీ ఆస్తిని సంపదలను అనుభవించడానికి మరొకడిని లేకుండా చేయగలిగిన వాడు భగవంతుడు. అందుకని మనకి ఏ అవకాశం ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు సంపదలు సమకూర్చుకోవాలి, నీతో పాటు ఉన్న సమాజంలో ఏదో ఒక మేలు చేసుకుంటా వెళ్ళాలి, మంచి చేసుకుంటా వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే ఈ మంచి చేస్తావో అది నీకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తెచ్చిపెడద్దు, అది నీకు దేవుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. రాబోయే కాలంలో నీ బిడ్డలకి అది దైవిక వరాలను అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. లేదు అని అంటే నీకు అది శాపంగానే మారుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు లోభి స్వభావంలో మనము మగ్గిపోకుండా లోభి తత్వం నుంచి బయటకు వస్తే ఆ సంపదలు మనకు దైవిక ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాయి. ఇంకెక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి యోధా ఇస్కరియోతు మన సహోదరుడు ఏం చేశాడు? డబ్బుల కోసమే కదా యేసుప్రభుని అమ్మేసింది, అవునా? డబ్బుల కోసమే యేసుప్రభుని అమ్మేసింది. చివరికి ఏం చేశాడు? ఏం సాధించాడు? ఆ డబ్బుతో ఏమి నిలబెట్టుకున్నాడు? తరతరముల వరకు అతన్ని దూషించుకునేటటువంటి స్వభావాన్ని పెంచుకున్నాడు కదా. తరతరాలు కూడా అతన్ని అసహించుకునే ఆ స్వభావాన్నే పెంచుకున్నాడు కదా. ఇంకా బైబిల్లో చాలామంది చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు బోలంత గంట పైన వెళ్ళిపోద్దు ప్రసంగం. కాబట్టి అలాంటి చరిత్రల్లో మనం రగ్గిపోకుండా నేర్చుకోవాల్సింది ఒకటే, సంపద భగవంతుడిచ్చినటువంటి వరం, భగవంతుడిచ్చిన ఆశీర్వాదం. అది రూపాయి అయినా, 2 రూపాయలైనా, 3 రూపాయలైనా దాన్ని నిలబెట్టుకో. దాన్ని నిలబెట్టుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ నీ ఇరుగు పొరుగు వారికి చేయూతనందించే స్వభావం పెంచుకోవాలి. ఎంతో కొంత సహాయం అందించాలి. మీకు చెప్పాను కదా, నీ బిడ్డలకు ఆహారం పెడుతూ ఎదురుగా నిలబడి ఆకలితో ఎదురు చూస్తున్నటువంటి పిల్లల్ని నువ్వు పట్టించుకోలేదే అనుకో, అది నీకు శాపమే తప్ప ఆశీర్వాదం అవ్వదు. కాబట్టి నాకుంది, నేను హ్యాపీగానే ఉన్నా, కానీ ఇదిగో నా సహోదరుడికి నేను 100 రూపాయలు కొనుక్కుంటే ఒక 10 రూపాయలు వాడికి సహాయం అందించే ఆ స్వభావం పెంచుకోవాలి. నువ్వు 1000 రూపాయలు కొనుక్కుంటే ఒక 100 రూపాయలతో వాడికి ఏదన్నా తీసి ఇచ్చేటట్టు ఆ ఆలోచన పెంచుకోవాలి. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు నిజంగా దేవుని యొక్క వరాన్ని పొందుతాం, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మనతో మన సంపదలు శాశ్వతంగా తరతరముల వరకు ఉండేటటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడు. దేవుడు తీర్పరి ఎక్కడ అంటే నీ సంపదలో కాదు, ఆ సంపదల్ని వినియోగించేటటువంటి స్వభావంలో భగవంతుడు తీర్పరి. అర్థమైందా? అదే ఈరోజు లోబికి కూడా చెప్పింది. ఎవడరా మీకు నేను తీర్పరిగా నియమించింది మీకు అని చెప్పి ఆయన అడిగింది. ఎందుకనంటే సంపదల తీర్పరి, నీకున్న సంపదని ఎలా వినియోగిస్తున్నావో, నీ హృదయం ఏంటో ఆ సంపదల గురించి దాని మీద ఆయన తీర్పు విధిస్తాడు. కాబట్టి అలాంటి తీర్పుకి గురి కాకుండా దేవుని యొక్క అనుగ్రహానికి గురయ్యేటటువంటి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి మనం మారేటటువంటి ఆ స్వభావం పెంచుకోవాలి. దేవుని యొక్క దీవెనలు అనుగ్రహాలు మనతో ఉండాలంటే సంపదలు ఉన్నా దేవునితోనే ఉండు, సంపద లేకపోయినా దేవునితోనే ఉండు. ఎప్పుడూ కూడా అహమును అజ్ఞానమును ప్రదర్శించమాక దేవుని దగ్గర. నువ్వు నీ సహోదరులతో నువ్వు మాట్లాడే విధానంలో నీ స్వభావం ఏంటో భగవంతుడు పసిగట్టగలడు. అర్థమైందా? మీకు ఒకసారి చెప్పినట్టున్నాను, సింగనగర్లో ఒక ఆయన గుమ్మం దగ్గర నీతో ఉన్న సమాజ శ్రేయస్సు కోసం భగవంతుడు నీకు అవి ప్రసాదించాడు, దాన్ని వినియోగించాలి. అంతే తప్ప అవి షో ప్రదర్శనల కోసం కాదు. అది దేవుని యొక్క వరంగా మార్చాలి అనుకుంటే సంపదల్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం సద్వినియోగపరచుకో. ఆ సంపద నీకు తరతరముల వరకు నీ సంతానముతోనే ఉంటుంది, శాపంగా మారకుండా ఉంటుంది. అలాంటి మంచి స్వభావాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని ఇదే వాళ్ళ పూజలో ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంక్రమం చెప్దాం.